సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సిఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. సిఐ నాగరాజును విచారించిన అధికారులు ఇవాళ అరెస్ట్ చేశారు. అయితే నాగరాజును అరెస్ట్ చేయడంతో నాగరాజు మద్దతుదారులు సిట్ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో సిఐ నాగరాజు నివాసంలో పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం పోలీసుల సాయంతో నాగరాజును అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ కు తరలించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ముందు ఆందోళనకారులు ధర్నా చేపట్టారు. ఇప్పటికే ఈ కేసులో సిఐ నాగరాజు సస్పెండ్ అయ్యారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, సాయి కృష్ణ కేసుకి సంబంధించి కీలక పరిణామం అని చెప్పాలి. సిఐ నాగరాజుని ఈరోజు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అయితే కమాండ్ కంట్రోల్ సెంటర్లో సిఐ నాగరాజుని విచారిస్తున్నారు. అయితే ఈ కేసుకి సంబంధించి ఏం జరిగిందనేది పూర్తిస్థాయి ఆధారాలన్నీ కూడా సిఐ నాగరాజుని అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే మనం ఇప్పుడు విజువల్స్లో కూడా చూస్తున్నాం. కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద మనం ఉన్నాము. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సిఐ నాగరాజుని ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు. అయితే సిట్ అధికారులు పూర్తిగా కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించారు. గడిచినటువంటి 2 రోజులుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ తో పాటు విజయవాడ కమాండ్ కంట్రోల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు, కాల్ రికార్డులతో పాటు సాయి కృష్ణ కుటుంబ సభ్యులను కూడా సిట్ అధికారులు విచారించారు. దీంతో పాటు ఈ కేసులో ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ముఖ్యంగా సాయి కృష్ణ కేసుకి సంబంధించి మార్కాపురం నుంచి ఎవరైతే తీసుకొచ్చారో టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్, అలాగే టాస్క్ ఫోర్స్కి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ముఖ్యంగా సిఐ నాగరాజ్కి ఎవరెవరు సహకరించారు, ఆ రోజు కానిస్టేబుల్ మొత్తం 7 మంది ఉన్నారంటూ కూడా సాయి కృష్ణ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కాబట్టి ఈ కానిస్టేబుల్ ఎవరెవరు ఉన్నారు, వీటన్నింటికి సంబంధించి కూడా అన్ని కూడా ఎవిడెన్సెస్ అన్ని కూడా సిట్ అధికారులు సేకరించారు. ప్రధానంగా టెక్నికల్ ఎవిడెన్స్ అంతా గడిచినటువంటి 2 రోజుల్లో సిట్ అధికారులు సేకరించిన తర్వాత కొద్దిసేపటి క్రితమే సిఐ నాగరాజును అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద సిఐ నాగరాజును సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా విచారించి కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ చేశారు కాబట్టి ఇంకా 24 గంటలు సమయం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని అంతా కూడా పూర్తిగా ఈ కేసుకి సంబంధించి ఏం జరిగింది, మిస్సింగ్ అంటూ కూడా కేసు ఫైల్ అయింది. కాబట్టి అటుపక్క సాయికృష్ణ కుటుంబ సభ్యులైతే సాయికృష్ణని కొట్టి లాకప్లోనే చనిపోయిన తర్వాత శ్మశానానికి తీసుకెళ్లి అనాథ శవంలా కాల్చి బూడిద చేశారంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ కేసుకి సంబంధించి ఏం జరిగిందనేది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుంది. ప్రస్తుతం అయితే సిఐ నాగరాజుని విచారిస్తున్నారు. అయితే ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి మిస్ అయింది. గడిచినటువంటి 4 రోజులు ఏదైతే విజయవాడ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం 4 రోజుల పాటు అంటే మే 1 నుంచి జూన్ 1 వరకు ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా సీల్డ్ కవర్లు అప్పచెప్పాలంటూ కూడా కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో సిట్ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేశారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ కేవలం 2 రోజులు మాత్రమే అందుబాటులో ఉంది. మిగిలినదంతా కూడా ఎరైజ్ అయిపోయిందంటూ కూడా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నేపథ్యంలో ఖచ్చితంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఏదో జరిగిందనేది ప్రాథమికంగా సిట్ అధికారులు అంచనాకు వచ్చారు. ఇందులో భాగంగానే సిఐ నాగరాజుని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రాథమికంగా వచ్చినటువంటి ఆధారాల నేపథ్యంలో సిఐ నాగరాజుని అరెస్ట్ చేశారు. దాంతోపాటు ఈ కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది పూర్తిగా పెద్ద ఇష్యూ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అటు రాజకీయ పరంగా కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి నేపథ్యంలో ఈ కేసులో చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం, సిట్ అధికారులు ఆ దిశగా ఎంక్వైరీ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో గడిచినటువంటి 2 రోజుల్లో అన్ని కోణాల్లో కూడా ఎంక్వైరీ చేశారు. ముఖ్యంగా గూగుల్ మ్యాప్స్ తో పాటు కాల్ డేటా, అలాగే విధంగా ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్సెస్, సీసీ కెమెరా ఫుటేజ్లు, అలాగే శ్మశాన వాటికలో ఉన్నటువంటి ఏదైతే అనాథ శవాలుగా దహనం అయినటువంటి 4 శవాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా సాయి కృష్ణను కృష్ణలంక శ్మశాన వాటికలో దహనం చేశారంటూ కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అలాగే శ్మశాన వాటికలో ఉన్నటువంటి రికార్డ్స్, వీటన్నిటిని కూడా పూర్తిగా సేకరించిన తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చింది. సిఐ నాగరాజు కేసులో కీలకంగా ఉన్నారు కాబట్టి ఆయన్ని A1గా ఇప్పటికే కేసులో పెట్టారు. ఇప్పటికే సిఐగా ఆయన్ని సస్పెండ్ కూడా చేశారు. కాబట్టి ఆయన అయితే కొద్దిసేపటి క్రితం అదుపులో తీసుకున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రస్తుతం అయితే సిఐ నాగరాజుని విచారిస్తున్నారు. ఈ కేసులో మరింత ముందుకు వెళ్లేందుకు సిట్ అధికారులు ప్రయత్నాల్లో భాగంగానే సిఐ నాగరాజుని అరెస్ట్ చేశారు. ఇప్పుడు సాయంత్రం లోపు ఆయన్ని విచారించి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి పంపించేందుకు అంతా కూడా సిద్ధమైంది. ఇక్కడ మిగిలినటువంటి ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది సిఐ నాగరాజు చెప్పిన తర్వాత దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి కేసులో ముందుకైతే సిట్ అధికారులు వెళ్ళబోతున్నారు.
ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది దుర్గా? అంటే సీఐ నాగరాజు మద్దతుదారులు అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ అందుతోంది. అలాగే కీలకంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కూడా ఎరేజ్ అయినట్టు చెప్తున్నారు. మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనుకోవచ్చు? అయితే సీఏ నాగరాజుని ఈరోజు అరెస్ట్ చేస్తారని ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో ఆయన మద్దతుదారులు, ముఖ్యంగా కృష్ణలంక ప్రాంతానికి చెందినటువంటి ఆయన మద్దతుదారులంతా కూడా ఈరోజు సీఏ నాగరాజు నివాసానికి వచ్చారు. నివాసానికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది. సీఏ నాగరాజుని అరెస్ట్ చేయొద్దంటూ కూడా వాళ్ళు సిట్ అధికారులను కూడా అడ్డుకోవడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మద్దతుదారులు ఉంటారో వాళ్ళందరినీ కూడా చెదరగొట్టి నేరుగా సిట్ అధికారులు నాగరాజు నివాసంలోకి వెళ్ళి ఆయన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే సీఏ నాగరాజుకి మద్దతుగా నివాసం నుంచి ఇటు కమాండ్ కంట్రోల్ సెంటర్ వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా ఆయన అనుచరులంతా మద్దతుదారులంతా కూడా ర్యాలీగా రావడం జరిగింది. ర్యాలీగా వచ్చి కమాండ్ కంట్రోల్ సెంటర్ ముందు కూడా కాసేపు ధర్నా చేశారు. అయితే ఇక్కడ ఉన్న వీళ్ళందరినీ కూడా పోలీసులు చెదరగొట్టడం జరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఒక సిటీలో కూడా గందరగోళమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే నాగరాజన్ సింగనగర్ నుంచి కమాండ్ సెంటర్ వరకు తీసుకొచ్చారో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున మద్దతుదారులు ర్యాలీ చేశారు కాబట్టి ట్రాఫిక్ జామ్ కూడా అయినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం అయితే ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేవు. ప్రాథమికంగా ఏవైతే ఆధారాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా బేస్ చేసుకుని ఈ రోజైతే సీఏ నాగరాజుని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి ప్రస్తుతం మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే ఇప్పటి వరకు చోటు చేసుకున్నాం. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే చాలా ఫ్రీగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే నాగరాజుని లోపలికి తీసుకెళ్లారు. దానికి సంబంధించి ఎంక్వైరీ కూడా జరుగుతుంది. కమాండ్ సెంటర్లో దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేస్తుంది. సిట్ అధికారులు కీలకమైనటువంటి ప్రశ్నలు నాగరాజు ముందు ఉంచుతున్నారు. ఎందుకంటే గడిచినటువంటి 2 రోజుల్లో సిట్ అధికారులు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్, అంతకు ముందు ఏదైతే ఏసీపీ దైవప్రసాద్ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్, ఈ ఆధారాలన్నీ కూడా ఇప్పటికే సిట్ అధికారులకు చేరుకున్నాయి. కాబట్టి వీటన్నింటినీ ముందుంచి సీఏ నాగరాజుని ప్రశ్నించబోతున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఎందుకు మిస్ అయింది, కాల్ డేటాలు ఎందుకు మిస్ అయ్యాయి, గూగుల్ మ్యాప్స్కి సంబంధించిన వివరాలన్నీ కూడా ఉన్నాయి కదా, అలాగే సాయికృష్ణ తీసుకొచ్చిన తర్వాత ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు, ఎన్ని రోజులు ఉంచారు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేదంటే ఇంకొక క్లినిక్లో ఎందుకు ట్రీట్మెంట్ చేశారనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే చేయబోతున్నారు. పూర్తి అన్నీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత ఈరోజు సాయంత్రం కోర్టు ముందు అయితే సీఏ నాగరాజుని ప్రవేశపెట్టిన తర్వాత ఈ కేసులో మరింత ముందుకైతే సిట్ అధికారులు వెళ్ళబోతున్నారు. అలాగే దుర్గా సీసీటీవీ ఫుటేజ్ అయితే అదృశ్యమైనట్టుగా తెలుస్తోంది. అయితే అక్కడ రికార్డ్స్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సాయికృష్ణని ఎప్పుడు తీసుకెళ్లారు, ఎప్పుడు ఇవన్నీ జరిగినాయి అనే దానిపైన రికార్డ్స్ ఏం చెప్తూ ఉన్నాయి, దానికి సంబంధించి ఎంక్వైరీ ఎలా జరుగుతుంది, అలాగే అప్పుడు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్స్ కానీ సిబ్బందిని కానీ విచారిస్తున్నారా? అయితే సీఏ నాగరాజుతో పాటు ఈ కేసులో ఎవరెవరు ఉన్నారనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో సిట్ అధికారులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజ్ అనేది మిస్ అయింది కాబట్టి ఈ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు మిస్ అయింది, ఎందుకు ఎరైజ్ చేశారు, ఎవరు ఎరైజ్ చేశారు అనే దానికి సంబంధించి ప్రాథమికంగా సిట్ అధికారులు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చేశారు. ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారనే దానికి సంబంధించి కూడా ప్రాథమికంగా ఒక అంచనాకు రావడం జరిగింది. ఏదైతే మార్కాపురం నుంచి టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ ఎవరైతే తీసుకొచ్చారో ఆ కానిస్టేబుల్ ఎందుకు మార్కాపురం వెళ్ళారు, ఎవరు వాళ్ళని ఆదేశించారు అనే దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. అయితే ఏసీపీ లలితా కుమారిని కూడా ఇప్పటికే ఎంక్వైరీ చేశారు సిట్ అధికారులు. వీటన్నింటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందనే దానికి సంబంధించి కూడా ఎంక్వైరీ ఆల్రెడీ జరుగుతుంది. ప్రస్తుతం అయితే నాగరాజుని అరెస్ట్ చేశారు కాబట్టి మరికొంతమంది కానిస్టేబుల్ని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా సిట్ అధికారులు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. సీఏ నాగరాజు ఒకరే ఈ కేసులో ఉన్నారు, మిగిలిన వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్లో పొందుపరిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే మొత్తం వ్యవహారానికి సంబంధించి చాలా హాట్ టాపిక్గా ఉంది, పెద్ద కేసుగా మారింది కాబట్టి సిట్ అధికారులు చాలా క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని కూడా పరిశీలించి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. అలాగే సీఏ నాగరాజు మద్దతుదారులు ఎవరైతే ఆందోళన చేపట్టిన క్రమంలో వాళ్ళు ఏమైనా అక్కడ ఏమైనా నినాదాలు చేయడం జరిగిందా, వాళ్ళు ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా, వాళ్ళ వర్షన్ ఏంటి అసలు? అంటే సీఏ నాగరాజుకు మద్దతుగా నిన్న నుంచి కూడా అంటే ఆదివారం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అక్కడక్కడ కూడా మద్దతుదారులు ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ వరకు వస్తే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఏరియాస్లోనూ అలాగే సీఏ నాగరాజు నివాసం వద్ద వాళ్ళు ప్రధానంగా ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే సీఏ నాగరాజు ఆకతాయిల్ని, రౌడీ షీటర్లు వీళ్ళందరినీ కూడా కట్టడి చేయడంలో, విజయవాడ నగరాన్ని శాంతి భద్రతలు కాపాడటంలో, ముఖ్యంగా కృష్ణలంక ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడటంలో ఆయన పాత్ర వహించారు. ఇలాంటి
నిజాయితీ గల ఆఫీసర్ని కేసుల్లో అరెస్ట్ చేయొద్దంటూ వాళ్ళు ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. అయితే వాళ్ళ ఆందోళనకు సంబంధించి ఈరోజు అరెస్ట్ వరకు కూడా వాళ్ళు వాళ్ళ మద్దతుని కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఉదయం నుంచి కూడా సీఏ నాగరాజు నివాసం వద్ద పెద్ద ఎత్తున మద్దతుదారులు చేరుకున్నారు. సిట్ అధికారులు వస్తున్నారనే సమాచారంతో పెద్ద ఎత్తున రావడం జరిగింది. అరెస్ట్ చేయడానికి సిట్ అధికారులు సీఏ నాగరాజు నివాసంలోకి వెళ్తుంటే వాళ్ళని కూడా అడ్డుకున్నారు. అయితే పోలీసులు వాళ్ళందరినీ కూడా చెదరగొట్టి అక్కడి నుంచి సీఏ నాగరాజుని అదుపులోకి తీసుకుని కమాండ్ కంట్రోల్ సెంటర్కి తీసుకురావడం జరిగింది. అయితే కేసులో సీఏ నాగరాజును ఖచ్చితంగా చర్యలు తీసుకోవద్దు, ప్రభుత్వం పోలీసులను కాపాడాలంటూ కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. అయితే కేసులో సిట్ మాత్రం ముందుకు వెళ్తుంది. సీఏ నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా నాగరాజు వీటన్నిటిని కూడా ధ్వంసం చేశారు. ఆధారాలన్నీ ముఖ్యంగా సీసీ కెమెరా ఫుటేజ్తో పాటు కాల్ లిస్టు, అలాగే ఫోన్లో ఉన్నటువంటి వీడియోలు, ఫోటోలు, ముఖ్యంగా సాయి కృష్ణకి సంబంధించినటువంటి ఫోన్ని ధ్వంసం చేయడం, తల్లి విజయలక్ష్మి ఫోన్ని పూర్తిగా ఖాళీ చేసి ఫార్మేట్ చేసి ఇవ్వడం, వీటన్నింటి నేపథ్యంలో కీలకమైనటువంటి ఆధారాలను కూడా సిట్ అధికారులు సేకరించారు. కాబట్టి ఈ కేసులో సీఏ నాగరాజు కీలకమైన వ్యక్తిగా భావించి ఇప్పటికే ఆయన్ని సస్పెండ్ చేశారు. ఈ రోజు అయితే అరెస్ట్ చేశారు. ఈ ప్రస్తుతం అయితే కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఏ నాగరాజుని ఎంక్వైరీ చేస్తున్నారు. సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగబోతుంది. సాయంత్రం తర్వాత వైద్య పరీక్షలకు తీసుకెళ్లి సాయంత్రం ఆయన కోర్టులో కూడా ప్రొడ్యూస్ పెట్టే అవకాశాలు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు జరగబోయే విచారణలో ఎలాంటి కీలక ప్రశ్నలు సంధించే అవకాశం కనిపిస్తోంది దుర్గా? అంటే ప్రాథమికంగా సాయి కృష్ణను ఎప్పుడు తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, కృష్ణలంక పోలీస్ స్టేషన్కి ఏ రోజు తీసుకొచ్చారు, ఎంతసేపు స్టేషన్లో ఉంచారు, ఎలాంటి కేసుకి సంబంధించి అతన్ని విచారించారు, అయ్యాయంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. గోళ్లు కట్ చేశారంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కాబట్టి ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది, వీటన్నిటినీ కూడా క్లియర్గా ప్రశ్నలు సంధించబోతున్నారు. దీంతోపాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు మాయమైంది, దాంతోపాటు కాల్ డేటా, సాయికృష్ణ కాల్ డేటాతో పాటు వాళ్ళ అమ్మ కాల్ డేటా, అలాగే సీఏ నాగరాజు గడిచినటువంటి ఆ నెల రోజుల్లో ఎవరెవరితో మాట్లాడారు, దేని గురించి మాట్లాడారు అనేది దానికి సంబంధించినటువంటి కాల్ డేటా అంతా కూడా పూర్తిగా ముందుంచి అనేక ప్రశ్నలు సంధించబోతున్నారు. లాకప్ డెత్ కనుక అయినట్లయితే ఏ విధంగా వ్యవహరించారు, కృష్ణలంక శ్మశాన వాటికి తీసుకెళ్లి దహనం చేశారు బాడీని అంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యారు, ఎవరు ఆదేశాల మేరకు చేశారు, వీటన్నింటి నేపథ్యంలో ప్రశ్నలు అయితే సిట్ అధికారులు సీఏ నాగరాజుని ప్రస్తుతం అడుగుతున్నట్టుగా సమాచారం అవుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగిందనేది పూర్తిగా తెలుసుకునేందుకు సీఏ నాగరాజు ముందు అనేక ప్రశ్నలు సిట్ అధికారులు సంధిస్తున్నారు. మొత్తం విచారణ అంతగా పూర్తయిన తర్వాత ఈరోజు సాయంత్రం ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే దుర్గా, అంటే ఇప్పటి వరకు కూడా సీఐ నాగరాజుకు సంబంధించి అక్కడ లోకల్ గా కూడా లా అండ్ ఆర్డర్ కి సంబంధించి కంట్రోల్లో పెడతారు అని ఒక పేరు ఉంది. కమింగ్ టు ద సాయి కృష్ణ కేసుకు వచ్చేసరికి ఇది మొత్తం అటెన్షన్ సీకింగ్ కేసుగా ఉంది. ఈ కేసులో ముఖ్యంగా చూస్తే సీసీటీవీ ఫుటేజ్ కూడా అదృశ్యం అవ్వడం, ఒక నెల రోజులకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ అదృశ్యం అవ్వడం, అంటే మొత్తంగా చూస్తే ఈ కేసు యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, కీ పాయింట్స్ ఏంటి? అంటే ఈ కేసుకు సంబంధించి ప్రాథమికంగా సీసీటీవీ ఫుటేజ్ అనేది చాలా కీలకంగా ఉండబోతుంది. అయితే ఆ సీసీటీవీ ఫుటేజే పూర్తిగా ఎరేజ్ అయిపోయింది. మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అనేది కూడా పూర్తిగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఎరేజ్ అయిపోయినటువంటి పరిస్థితి. కేవలం 2 రోజుల సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే అందుబాటులో ఉన్నట్టుగా నిన్న కోర్టుకి కృష్ణలంక పోలీసులు తెలియజేసినట్టుగా సమాచారం అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు ఎరేజ్ చేయాల్సి వచ్చిందనే దానికి సంబంధించి చాలా సీరియస్ అంశంగా దీన్ని పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే ఏవైతే ఆరోపణలు వచ్చాయో ఆరోపణలకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు కూడా సాయి కృష్ణ మరణించినట్లు కానీ, ఆయన లాకప్ డెత్ అయినట్టు కానీ, ఆయన్ని దహనం చేసి బూడిద చేసినట్టు కానీ ఎక్కడ కూడా పోలీసులు ఇప్పటివరకు అంగీకరించలేదు. కేవలం తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా మిస్ అయిందంటే ఖచ్చితంగా ఎవరైతే సాయి కృష్ణ ఫ్యామిలీ ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలు నిజమవుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ అనేది ఎందుకు మాయం చేయాల్సి వచ్చిందనే కోణంలో అయితే సిట్ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. దీంతోపాటు గూగుల్ మ్యాప్స్ సాయికృష్ణ ఫోన్కి సంబంధించి, ఎందుకంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు కాబట్టి ఆ ఫోన్కి సిగ్నల్కి సంబంధించి, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి సంబంధించినటువంటి కాల్ రికార్డ్స్, వీటన్నిటిని కూడా పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నారు. వాటన్నిటి నేపథ్యంలోనే ప్రాథమికంగా కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించిన తర్వాత కొద్దిసేపటి క్రితమే నాగరాజుని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే నాగరాజు దగ్గర నుంచి కీలక అంశాలన్నీ కూడా రాబట్టబోతున్నారు. ఎందుకు సాయికృష్ణని
అక్కడి నుంచి తీసుకొచ్చారు? పాత కేసుల్లో ఎన్విడబ్ల్యూ ఉండడం వల్ల తీసుకొచ్చారా, లేదంటే ఇతర ఏదైనా కారణం వల్ల తీసుకొచ్చారా? ఎన్ని రోజులు ఉంచారు? ఏ విధమైనటువంటి ఇంటరాగేషన్ జరిగింది? పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా నాగరాజుని అడిగి తెలుసుకోబోతున్నారు. నాగరాజు కనుక పూర్తి విషయాలన్నీ తెలియజేస్తే ఈ కేసుకి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ నాగరాజు కనుక సహకరించకపోతే టెక్నికల్ ఎవిడెన్సెస్ అంతా కూడా తన ముందుంచి విషయాలన్నీ కూడా తెలుసుకోబోతున్నారు. అయితే లాకప్ డెత్ అయిన తర్వాత ఎందుకు అనాథ శవంగా క్రియేట్ చేసి దహనం చేయాల్సి వచ్చింది? ఎవరు చేశారు? ఎవరు ఆదేశాలు? ఎవరు ప్లాన్ చేశారు? ఎవరు అమలు చేశారు? వీటన్నింటి నేపథ్యంలో సిట్ అధికారులు అయితే నాగరాజుని ఎంక్వైరీ చేస్తున్నారు. తల్లిదండ్రులు చేస్తున్నటువంటి ఆరోపణలు ప్రధానంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు, వాళ్ళు చెప్తున్నటువంటి స్టోరీ ప్రకారం సాయికృష్ణ కనుక చనిపోయినట్లయితే ఎప్పుడు చనిపోయారు, ఎలా చనిపోయాడు, వీటన్నింటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే సిట్ అధికారులు ప్రస్తుతం నాగరాజుని విచారిస్తున్నారు. కమిటీ అంటే ఈ కేసు విషయానికి వచ్చేసరికి పొలిటికల్ ఇంట్రెస్ట్ గురించి చెప్పండి దుర్గా. అయితే ఈ కేసు మొదలైనప్పటి నుంచి కూడా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఎందుకంటే మొదట్లో సాయికృష్ణ కుటుంబ సభ్యులు సిఐని కలవడం, తర్వాత సిపిని కలవడం, వీటన్నింటి నేపథ్యంలో వాళ్ళకి ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదంటూ కూడా వాళ్ళు భావించారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు కోర్టులో కూడా అప్పీల్ చేయడం జరిగింది. హైకోర్టులో అబాసియస్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దాఖలు చేసిన తర్వాత హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా సాయికృష్ణను 29వ తేదీన కోర్టు ముందు హాజరుపరచాలంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అప్పటి నుంచి పూర్తిగా ఈ కేసు పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఎందుకంటే సాయికృష్ణ తల్లి చేస్తున్నటువంటి కొన్ని కామెంట్స్, నా కొడుకు కనుక చనిపోతే శవాన్ని ఇవ్వండి, ఒక శవం కూడా లేదు, దహనం చేసేసినట్లయితే బూడిదైనా సరే ఇవ్వండి, కనీసం డేట్ అయినా చెప్పండి, చనిపోయిన డేట్, మేము కర్మకాండాలు చేసుకుంటాం అంటూ వాళ్ళ తల్లి చేసినటువంటి కామెంట్స్ అప్పుడు హాట్ టాపిక్గా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఆ కామెంట్స్ అని చెప్పాలి. అప్పటి నుంచి పొలిటికల్గా కూడా ఈ కేసు టర్న్ తీసుకుంది. ముఖ్యంగా సాయికృష్ణ కుటుంబం జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, ఆ పార్టీ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు. పార్టీలో ఉన్నటువంటి స్థానిక ఇన్ఛార్జే వాళ్ళని బేరసారాల్లో చేశారంటూ కూడా వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ చేపడుతున్నారు. వైఎస్ఆర్సీపీ కేసుని టేకప్ చేసింది. అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన కూడా మాట్లాడిన తర్వాత వైఎస్ జగన్ వెళ్ళి నేరుగా కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. వైఎస్ఆర్సీపీ సిబిఐ ఎంక్వైరీ కావాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి రేపు ఎంక్వైరీ కూడా జరగబోతుంది. ఇలా మొత్తం అనేక అంశాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్గా మారింది, సెన్సేషన్ కేసుగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా స్పందిస్తూ సిట్ని ఏర్పాటు చేయడం, సాయికృష్ణ కుటుంబ సభ్యుల్ని సీఎం పిలిచి మాట్లాడి మీకు న్యాయం చేస్తామంటూ కూడా చెప్పడం, మొత్తం వ్యవహారంలో ప్రస్తుతం అయితే సీఏ నాగరాజ్ని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈరోజు సాయంత్రం వరకు విచారించిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ దుర్గా ఫర్ ద అప్డేట్స్. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సిఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. సిఐ నాగరాజును విచారించిన అధికారులు ఇవాళ అరెస్ట్ చేశారు. అయితే నాగరాజును అరెస్ట్ చేయడంతో నాగరాజు మద్దతుదారులు సిట్ అధికారులను అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. దీంతో సిఐ నాగరాజు నివాసంలో పోలీసులు భారీగా మోహరించారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సుమిత్ర, సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలకమైన సూత్రధారిగా ఉన్నటువంటి మాజీ సిఐ కృష్ణలంక సిఐ నాగరాజుని ప్రస్తుతం ఇక్కడ విచారిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం సిట్ కార్యాలయం దగ్గర ఉన్న సిట్ బృందం ఆయన్ని కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేసి ఈ సిట్ కార్యాలయంలో విచారిస్తూ ఉంది. దాదాపు 3 గంటల పాటు విచారించే అవకాశం ఉంది. నాగరాజుని మొదటి నుంచి కూడా ఈ కేసులో ఆరంభం నుంచి కూడా నాగరాజు పాత్ర పైనే అనేక తల్లి కానీ మిగతా కుటుంబ సభ్యులు కూడా నాగరాజు పాత్ర గురించే మొత్తం ఆరోపణ చేసినట్టు పరిస్థితి ఉంది. అయితే సాయికృష్ణ మే నెల 9వ తేదీన కృష్ణలంక పోలీసులు తీసుకొచ్చారు. ఆ తర్వాత 15 రోజుల పాటు కృష్ణలంక స్టేషన్లోనే ఆయన చిత్రహింసలు పెట్టారు అని చెప్పేసి తల్లి విజయలక్ష్మి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తన కళ్ళ ముందే తను స్టేషన్లో ఉండగానే తన గోల్డ్ పీకటం, సాయికృష్ణని 3rd డిగ్రీ లాంటి అనేక చాలా బలవంతంగా చాలా చిత్రహింసలకు గురి చేశారని చెప్పేసి తల్లి కూడా సిట్కి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. సాయికృష్ణ మొత్తం మిస్ అయినటువంటి అంశంలో సాయికృష్ణ చిత్రహింసలు పెట్టడం కానీ సాయికృష్ణ చంపేశారు తన కొడుకుని అని చెప్పేసి తల్లి విజయలక్ష్మి
ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కానీ సిఐతో పాటు టాస్క్ ఫోర్స్లో ఉన్నటువంటి కొంతమంది, కృష్ణలంక స్టేషన్లో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కొంతమంది తన కొడుకుని చంపేసి తర్వాత కృష్ణలంక శ్మశాన వాటికలో దహన కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు అని చెప్పేసి తల్లి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో న్యాయవాదులను సంప్రదించడం, తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయటం, హైకోర్టు కూడా దీనిపైన చాలా సీరియస్గా స్పందించినటువంటి నేపథ్యంలో ఈ నెల 15వ తేదీన హైకోర్టు సర్వోన్నత న్యాయస్థానం కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 29వ తేదీలోగా సాయికృష్ణ తమ ముందు ప్రవేశపెట్టాలి, లేకపోతే సిఐ పైన, నాగరాజు పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వం దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హైకోర్టు సర్వోన్నత న్యాయస్థానం ఈ విధంగా స్పందించడం పట్ల ప్రభుత్వం కూడా స్పందించడం, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా దీనిపైన డీజీని అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులు కూడా తో కూడా సమీక్ష చేశారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసు పూర్వపరాలన్నీ కూడా అడిగి తెలుసుకున్న తర్వాత దీనిపైన విచారణ యంత్రాంగాన్ని, విచారణ బృందాన్ని వేశారు. రాజమండ్రి ఎస్పీని ముందుగా దీనికి సంబంధించి విచారణకి వేశారు. ఆ తర్వాత దీనిపైన 3 రోజుల తర్వాత సాయికృష్ణ తల్లిని సీఎం తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడిన తర్వాత కేసు తీవ్రత, జరిగిన పరిణామాలు, సాయికృష్ణ దానికి ఈ కేసులో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలు, 15 రోజుల పాటు సాయికృష్ణ ఏ విధంగా ఇబ్బంది పెట్టారనే అంశాలన్నీ కూడా సాయికృష్ణ తల్లి నుంచి ముఖ్యమంత్రి తెలుసుకున్న తర్వాత కేసు తీవ్రత గురించి ముఖ్యమంత్రికి అర్థమైంది. ఆ తర్వాత సిట్ని ఏర్పాటు చేశారు. ఆ సిట్ 3 రోజుల నుంచి సిట్ ఇదే పనిలో ఉంది. అటు టాస్క్ ఫోర్స్లో ఉన్నటువంటి యంత్రాంగాన్ని, ఇటు కృష్ణలంకలో పోలీస్ స్టేషన్లో ఉన్న యంత్రాంగాన్ని కూడా అనేక రకాలుగా వారి నుంచి సాక్ష్యాలు, ఆధారాలు సేకరించిన పరిస్థితి. మరొకవైపు సాయికృష్ణ తల్లి, ఆయన కుటుంబ సభ్యుల నుంచి కూడా వాంగ్మూలాలు, స్టేట్మెంట్లన్నీ కూడా రికార్డు చేశారు. దీంతో 3 రోజుల నుంచి సిట్ చాలా కీలకమైనటువంటి ఆధారాలు సేకరించినటువంటి నేపథ్యంలో సిఐ నాగరాజు పాత్ర ప్రముఖంగా ఉన్నట్టుగా సిట్ కూడా ఒక నిర్ధారణకు వచ్చి కొద్దిసేపటి క్రితమే సిట్ నాగరాజుని అరెస్ట్ చేసింది. ప్రస్తుతం మనం సిట్ కార్యాలయం దగ్గర ఉన్నాం. సిట్ కార్యాలయం లోపల విచారణ నాగరాజుని విభిన్న కోణాల్లో విచారిస్తా ఉన్నారు. అసలు ఏ కేసులో నాగరాజు సిఐ నాగరాజు సాయికృష్ణ తీసుకొచ్చారు, ఆ తీసుకొచ్చే సమయంలో ఎవరెవరు వెళ్ళారు, అతను తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ ఉంచారు, 15 రోజుల పాటు తన కొడుకుని చిత్రహింసలు పెట్టారని చెప్పేసి విజయలక్ష్మి చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆ 15 రోజుల పాటు ఎక్కడ ఉంచారు, ఎవరెవరు పాల్గొన్నారు, ఆయన ఏ కోణంలో విచారించారు, ఆ విచారణ సందర్భంలో ఎవిడెన్స్లు ఉన్నాయా, స్టేట్మెంట్ చేసినటువంటి రికార్డులు ఉన్నాయా, వీడియో తీయాలనేటటువంటి నిబంధన ఉన్న నేపథ్యంలో వీడియో తీశారా, ఆయన స్టేట్మెంట్లు ఏ విధంగా ఉన్నాయి, విచారణ తర్వాత సాయికృష్ణ ఏం చేశారు అనేటటువంటి అంశానికి సంబంధించి ఆయన నాగరాజును ప్రశ్నిస్తూ ఉంది సిట్ బృందం. అయితే హైకోర్టుకు మాత్రం ఈ నెల 15వ తేదీన పోలీసులు సాయికృష్ణ తమ అదుపులో లేడు, సాయికృష్ణ తమ అరెస్ట్ చేయలేదు, సాయికృష్ణ తీసుకురాలేదని చెప్పేసి పోలీసులు అయితే వాంగ్మూలం ఇచ్చినట్టుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఈ పోలీసులు ఇప్పుడు కృష్ణలంక పోలీసులు కానీ, టాస్క్ ఫోర్స్ పోలీసులు కానీ ఏ విధంగా సిట్కి ఎలాంటి నివేదిక ఇచ్చారు, ఏ విధమైనటువంటి సాక్ష్యాలు ఇచ్చారు, సాయికృష్ణ గురించి ఏ రకమైన సమాచారం ఇచ్చారనేటువంటి అంశం దిశగా ఇప్పుడు నాగరాజు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ చాలా కీలకంగా మారబోతా ఉంది. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అత్యాయత్నం కేసు కింద నాగరాజు పైన వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే మరొక 8 మంది పైన కూడా ఎఫ్ఐఆర్లో యాడ్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సిట్ ఇప్పటికే దాదాపు 20 మంది నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నట్టుగా సమాచారం ఉంది. 20 మంది నుంచి కూడా తీసుకున్న స్టేట్మెంట్లో అనేక కీలకమైనటువంటి అంశాలు, సాయికృష్ణ మృతికి సంబంధించి, సాయికృష్ణ విచారణ, సాయికృష్ణ మిస్సింగ్, సాయికృష్ణకు సంబంధించి వచ్చేటటువంటి అనేక రకాలైన ఆరోపణల నేపథ్యంలో సాయికృష్ణకు సంబంధించి అనేక కీలకమైనటువంటి ఆధారాలు సేకరించినటువంటి సిట్ ఇప్పుడు అంతిమంగా సిఐ నాగరాజుని విచారిస్తూ ఉంది. నాగరాజు ఇచ్చే స్టేట్మెంట్ చాలా కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. నాగరాజుని దాదాపు 3 గంటల పాటు విచారించే అవకాశం ఉంది. ఆ తర్వాత నాగరాజుని గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు చెబుతూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి మొత్తం ఎపిసోడ్లో అన్ని ఆధారాలన్నీ కూడా
మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అంతా కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి మాయమైంది. కేవలం 2 రోజుల పాటు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మాత్రమే ఉంది. సీసీ ఫుటేజ్ని దీనికి సంబంధించిన మిగతా ఆధారాలన్నీ కూడా సురక్షితంగా ఉంచాలి. ఈ కేసులో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతుంది. సీసీ ఫుటేజ్ మిగతా అన్ని కూడా సురక్షితంగా ఉంచాలని కూడా కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు కూడా ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అంతా కూడా మాయమైనట్లుగా సిట్ గుర్తించింది. అయితే ఒకవైపు ఐటీ నిపుణులు, మరొక వైపు దీనికి సంబంధించిన క్లోజ్ టీమ్ కానీ అదేవిధంగా ఫోరెన్సిక్ టీమ్ కానీ దీనికి సంబంధించిన సాక్ష్యాల్ని ఆధారాల్ని సేకరించే పనిలో నిమగ్నమైంది. మొత్తం మీద మిస్ అయినటువంటి ఆ డేటా, కాల్ డేటా కానీ అదేవిధంగా సీసీటీవీ ఫుటేజ్ కానీ సేకరించేటటువంటి పనిలో మొత్తం యంత్రాంగం అంతా ఉంది. అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో 15 రోజుల పాటు తన కొడుకుని చిత్రహింసలు పెట్టారని చెప్పేసి తన తల్లి ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ కృష్ణలంక అక్కడి నుంచి చంపేసి తన కొడుకుని కృష్ణలంక శ్మశాన వాటికి తీసుకెళ్లి ఎలక్ట్రికల్ క్రిమియేషన్ చేశారని చెప్పేసి ఆవిడ ఆరోపిస్తున్న నేపథ్యంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి అదేవిధంగా కృష్ణలంక శ్మశాన వాటికి వెళ్ళేటటువంటి మార్గం మధ్యలో వయా పండిట్ నెహ్రూ బస్టాండ్ మీదుగా వెళ్ళేటటువంటి మార్గం మధ్యలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ సేకరించే పనిలో ఉంది. ఇప్పటికే కొంత దానికి సంబంధించిన సాక్ష్యాలు, కీలకమైనటువంటి ఆధారాలను కూడా సిట్ సేకరించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సిఐ నాగరాజ్ పాత్ర ఎక్కువగా ఉన్నట్టుగా సిట్ కూడా నిర్ధారణకు వచ్చినట్టుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో సిట్ నాగరాజుని చాలా తీవ్రంగా, చాలా క్షుణ్ణంగా ఆయన్ని విచారిస్తూ ఉంది. ప్రతి అంశాన్ని ఇప్పటి వరకు 20 మంది నుంచి సేకరించినటువంటి సమాచారం, అదేవిధంగా తల్లి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి సమాచారం, వీటన్నిటి ఆధారంగానే నాగరాజును విచారిస్తున్నారు. నాగరాజు విచారణలో చాలా కీలకమైన సాయికృష్ణ గురించి చాలా కీలకమైనటువంటి అంశాలు, కీలకమైనటువంటి ఆధారాలు కూడా లభ్యమయ్యే అవకాశం ఉంది. ఎవరి ఆదేశాలతో సాయికృష్ణ తీసుకురావాల్సి వచ్చింది, ఎవరి ఆదేశాలతో సాయికృష్ణని కేసు అనధికారికంగా 15 రోజుల పాటు అతను విచారించాల్సి వచ్చింది అనేటటువంటి అంశాల దిశగా సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిఐ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ చాలా కీలకంగా మారబోతోంది. మొత్తమే చూస్తే ఈ నెల 29వ తేదీలోగా సాయికృష్ణని హైకోర్టు ముందు ప్రవేశపెడతారా, లేకపోతే సాయికృష్ణ చనిపోయాడని హైకోర్టుకు తెలియజేస్తారా అనేటటువంటి అంశం ఈరోజు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. మొత్తమే చూస్తే సిఐ నాగరాజుని ఇక్కడ సిట్ కార్యాలయం దగ్గర సిట్ బృందం అంతా విచారించేటువంటి పరిస్థితి ఉంది. ఇదివరకు సేకరించిన సమాచారం, తీసుకున్న స్టేట్మెంట్లు, వాటిలో వచ్చిన అనుమానాలు, వాటిలో సిఐ నాగరాజు పాత్ర అనేటటువంటి అంశాల దిశగా మొత్తం నాగరాజును అయితే సిట్ బృందం విచారణ చేస్తూ ఉంది. థ్యాంక్ యూ జయరాజ్ ఫర్ ద అప్డేట్స్. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిఐ నాగరాజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. విచారణ అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స చేసిన అనంతరం కోర్టు ముందు హాజరుపరచనున్నారు. మొత్తానికి సాయికృష్ణ మిస్సింగ్ కేసులో పోలీసులు ముందడుగు వేశారు. సిఐ నాగరాజ్ను అరెస్ట్ చేశారు, విచారిస్తూ ఉన్నారు. అయితే ఇందులో కీలకంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మిస్సింగ్ కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. మే 1 నుంచి జూన్ 1 మధ్య ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కూడా అదృశ్యమైంది. దీంతో ఎంక్వైరీ కొనసాగుతోంది. సిట్ కార్యాలయంలో సిఐ నాగరాజును విచారిస్తూ ఉన్నారు. ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు సిట్ బృందం. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో నాగరాజును విచారిస్తున్నారు సిట్ అధికారులు. అయితే సాయంత్రం ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకెళ్లి చికిత్స అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు.